So here we go. I am sharing the screen. You can see. Hi, welcome you all to live online English grammar class with Bhimaramu, and here is my number. If you have any doubts, you can WhatsApp your doubts to me. ఇంగ్లీష్ గ్రామర్ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. కంపల్సరీగా మీ డౌట్స్కి నేను క్లారిఫికేషన్స్ ఇస్తాను. అండ్ ఇప్పుడు చూడండి, ఐ సా ఏ స్నేక్ ఎస్టర్డే. ఇది మనం ఎస్టర్డే క్లోజింగ్ పాయింట్లో అడిగిన క్వశ్చన్. వీటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటో చూద్దాం, తర్వాత మనం న్యూ టాపిక్ వెళ్దాం. ఐ ఈజ్ ప్రొనౌన్ అండి. సా వర్బ్. ఏ ఇండెఫినిట్ ఆర్టికల్ అండి. అడ్జెక్టివ్ లో అది ఇండెఫినిట్ ఆర్టికల్. స్నేక్ నౌన్. దాదాపుగా ఇవన్నీ తెలుసు అందరికీ. బట్ ఎస్టర్డే అన్నది వాట్ పార్ట్ ఆఫ్ స్పీచ్, అది ఎందుకు అలా అవుతుంది అన్న తెలుసుకుందాం ఇప్పుడు. ఎస్టర్డే అన్నది అడ్వర్బ్ అండి. ఎందుకు అడ్వర్బ్ అవుతుంది చూడండి. ఎస్టర్డే ఏం తెలియజేస్తుంది? టైంని తెలియజేస్తుంది. ఇలా టైంని తెలియజేసే వర్డ్స్ టుడే, టుమారో, ఎస్టర్డే, అగో, సూన్, ఆల్రెడీ, ఇలా టైంని తెలియజేసే వర్డ్స్ని మనం అడ్వర్బ్స్ అంటాం. కేవలం టైంని మాత్రమే కాకుండా ప్లేస్ని కూడా తెలియజేసే వర్డ్స్ అండి. ఎగ్జాంపుల్ హియర్, దేర్, ఇలాంటి వర్డ్స్ని కూడా మనం అడ్వర్బ్గా చెప్పుకుంటాం. ఎందుకంటే అడ్వర్బ్స్ అంటే టైం, ప్లేస్, వీటిని ఇండికేట్ చేస్తాయి. అండ్ నౌ లెట్ us see this one. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. చూడండి, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఏం సార్, మీరు టెన్సెస్ చెప్పకుండా యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ స్టార్ట్ చేస్తున్నారు ఏంటి అన్న ఒక డౌట్ మీకు వచ్చిండొచ్చు. ఇప్పుడు రాకపోయినా తర్వాత అన్న మీకు ఖచ్చితంగా ఆ డౌట్ మీకు వస్తుంది. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ని నేను టెన్సెస్ లేకుండా నేర్పిస్తానండి. టెన్స్ అన్న వర్డే మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దాదాపుగా చాలా చాలా ఈజీ వేలో ఒక గేమ్ ఆడుకున్నట్లుగా మనం ఈ యొక్క టాపిక్ని స్టార్ట్ చేసుకుందాం. చూడండి, ఇంతకుముందే మనం చెప్పాను క్లియర్ కట్గా, ఇది యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ అని చెప్పేసి. గ్రామర్ టాపిక్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ గ్రామర్ టాపిక్స్లో అండి. 10th క్లాస్ వాళ్ళకు కూడా 100కి 100% క్వశ్చన్ నెంబర్ 13లో 2 మార్క్స్కి ఈ యొక్క టాపిక్ మీద క్వశ్చన్ అడగడం జరుగుతుంటుంది. ఇప్పుడు క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేయండి, వాట్ ఈజ్ వాట్ నేనేం చేయబోతున్నాను అన్నది. ఎస్, హరి ప్లేస్ క్రికెట్ అండి. ఎస్, హరి ప్లేస్ క్రికెట్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మనం ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ చూడండి, నేను హరి ప్లేస్ క్రికెట్ అన్న సెంటెన్స్లో హైలైట్ చేసింది ఏంటి అంటే ప్లేస్. ఈ ప్లేస్ ఏంటి? వర్బ్ అవుతుంది. సో మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే యాక్టివ్ వాయిస్లో వర్బ్ని క్యాచ్ చేయాలి. చిన్న చిన్న పాయింట్స్ అండి నేను చెప్పేవి, పెద్దగా ఏమి చెప్పను. వర్బ్ని క్యాచ్ చేస్తే మనకి వచ్చింది ఏంది? ప్లేస్. సో ఏం చేసుకోవాలి ఇక్కడ మనం? సేఫ్టీ కోసం, పర్ఫెక్ట్ ఆన్సర్ కోసం వర్బ్ ముందు ఒక లైన్ పెట్టుకోండి, వర్బ్ తర్వాత ఒక లైన్ పెట్టండి. ఇలా పెట్టడం ద్వారా మనకేమైపోతుంది అంటే యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ 3 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. ఆ 3 పార్ట్స్గా డివైడ్ అయ్యే దానిలో ఫస్ట్ పార్ట్ సబ్జెక్ట్ అంటాం, నెక్స్ట్ వర్బ్ అంటాం, తర్వాత ఆబ్జెక్ట్ అంటాం. ఈ సబ్జెక్టు, ఆబ్జెక్టు ఇవి కూడా మనకి తెలియాల్సిన అవసరం లేదు. వర్బ్ ఏందో తెలిస్తే చాలు. సార్ సబ్జెక్టు ఆబ్జెక్టు తెలియకపోయినా చేయొచ్చా? ఎలా చేయొచ్చో చూద్దాం ఇప్పుడు కూడా. ఏం లేదండి, దీన్ని సబ్జెక్ట్ అని తెలియకపోయినా పర్వాలేదు, వేరే రకంగా మనం దీన్ని తీసుకొచ్చేది ఫస్ట్ వర్డ్. సెంటెన్స్లో ఫస్ట్ వచ్చింది కదా, ఫస్ట్ వర్డ్. ఇదేంటి, సెంటెన్స్లో లాస్ట్ వచ్చింది కదా, లాస్ట్ వర్డ్. ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ అలా అనుకుందాం, చాలా చాలా కన్వీనియంట్గా ఉండడానికి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎస్, సో ఇక్కడ మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వర్బ్ని ఐడెంటిఫై చేసి వర్బ్ ముందు ఒక స్లాష్ పెట్టుకొని వర్బ్ తర్వాత ఒక స్లాష్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లోకి వద్దాం. ఇక చూడండి, లాస్ట్ వర్డ్ క్రికెట్ ఉంది కదా, ఈ లాస్ట్ వర్డ్ని మనం
ఫస్ట్‌లోకి తెచ్చుకోవాలండి. అంతే. అంతకు మించి వేరే ఏమీ లేదు. లాస్ట్ వర్డ్‌ని ఫస్ట్‌లో పెట్టేస్తాం. క్రికెట్ అన్నది లాస్ట్‌లో ఉంది కదా! సో యెస్. అంతే. అది స్టెప్ 1 అండి. మనం ఫాలో అప్ చేయాల్సిన స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి. అందరూ ఇబ్బంది పడేది, అందరూ కన్‌ఫ్యూజ్ అయ్యేది ఈ స్టెప్ 2 దగ్గరే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో, జాగ్రత్తగా ఈ స్టెప్ 2ని మనం ఎలా క్యాచ్ చేయాలి? ఎలా అప్లై చేయాలి అన్నది చూడండి. ఇక్కడ నేను వర్బ్‌ని హైలైట్ చేసుకున్నాను. ఏంటి? ప్లేస్ అని. అంటే ఏమైంది? ప్లేస్ యెస్ ఫార్మ్ వచ్చింది కాబట్టి వి5 అయింది. ఎప్పుడైతే మనకి యాక్టివ్ వాయిస్‌లో వి5 ఉంటుందో, అప్పుడు పాసివ్ వాయిస్‌లో మనకి 3 ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చండి మనం. ఏంటి? యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. మనం స్టెప్ 2 గురించి డిస్కస్ చేస్తున్నాం. హ్మ్. సో, ఎప్పుడైతే వి5 ఉందో దీనికి మ్యాచ్ అయ్యేటట్లుగా ఇంకా క్లియర్‌గా వినండి. సెకండ్ స్టెప్ ఏం జేయాలి అంటే, యాక్టివ్ వాయిస్‌లో ఉన్న వర్బ్‌కి మ్యాచ్ అయ్యేటట్లుగా తీసుకోవాలి. మ్యాచింగ్ ఎలా అవుతది అంటే, వి5 వచ్చిందనుకోండి, దానికి మ్యాచింగ్ అయ్యేవి యామ్, ఈజ్, ఆర్ ఇదండి. సో, క్రికెట్ యామ్ అనడానికి రాదు. సో, బాయ్ బాయ్. క్రికెట్‌కి సెట్ అయ్యేది ఇంగ ఈజే. సో, క్రికెట్ ఈజ్. నెక్స్ట్ స్టెప్ 3 అండి. స్టెప్ 3 ఏంటి? ఇక్కడున్న మన వర్బ్ ఏంటి? ప్లేస్. చూడండి వర్బ్ అనాల్సిందే తప్పదు. వర్బ్ అంటే ఏంది మెయిన్‌గా అక్కడ టెన్సే. టెన్స్ అనకుండా మనం వర్బ్ అంటున్నాం. అలా లెర్న్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో, ఇక్కడ ప్లేస్ వచ్చింది మనకి. దాని వి3 ఫార్మ్ ఏంటి? నేను ప్లేలోని అన్ని వర్బ్ ఫార్మ్స్ చెప్తాను. జాగ్రత్తగా వినండి. వి1 ప్లే, వి2 ప్లేడ్, వి3 ప్లేడ్, వి4 ప్లేయింగ్, వి5 ప్లేస్. ఇక్కడ ఎప్పుడైనా సరే మనం స్టెప్ 3లో వి3యే తీసుకోవాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 3 స్టెప్ 3 వి3 మ్యాచ్ అయ్యాయి చూడండి. 3 స్టెప్ 3 ఎప్పుడైనా సరే ఇక్కడున్న వర్బ్ వి3 ఫార్మ్ తీసుకోవాలి. కాబట్టి మనకి వి3 ఫార్మ్స్ రావాలి, తెలియాలి, నేర్చుకోవాలండి. నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసి బై అండి. ప్రిపోజిషన్ అంటాం దీన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో చూస్తే. యెస్టర్‌డే మనం చూసాం పిక్చర్స్‌తో. ఆన్, ఇన్ అలా. బై. స్టెప్ 4 ఏందండి అంటే ఇక్కడ చూడండి లాస్ట్ వర్డ్ ఫస్ట్‌కొచ్చింది. మళ్ళా ఫస్ట్ వర్డ్ ఏం రావాలి? ఫస్ట్ వర్డ్ అన్నది లాస్ట్‌లోకి రావాలి. ఆ పనే మనం చేసేసేయాలి. సో, హరి ఫస్ట్ వర్డ్ కదా! దీన్ని తీసుకొచ్చి లాస్ట్ బాక్స్‌లో పెట్టేస్తే ఖతమండి. ఖేల్ ఖతం దుకాన్ బంద్ మనకి యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిసర్ ఆన్సర్ వచ్చేసింది. చూడండి మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఫస్ట్ యాక్టివ్ వాయిస్‌లో వర్బ్‌ని డివైడ్ చేసుకోండి. అంటే వర్బ్ ముందు ఒకటి లైను, ఒక వర్బ్ తర్వాత ఒక లైన్ పెట్టేస్తే మనకి సూపర్బ్‌గా ఈజీగా అయిపోతుంది ఆన్సర్. సో, ఫస్టు, లాస్ట్ మీకేం ప్రాబ్లమ్ లేదనుకుంటాను. లాస్ట్‌లో ఉన్నది ఫస్ట్‌కొస్తుంది. ఫస్ట్‌లో ఉన్నది లాస్ట్‌లో వస్తుంది. స్టెప్ 4 బాయ్. బాయ్ బాయ్ అని చెప్తాను చూడండి అలా. బాయ్. స్టెప్ 3 ఏందండి? వి3. ఇంకా కొత్తగా ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. 3 వి3 ఇదొక్కటే అండి. స్టెప్ 2 ఏందంటే హెల్పింగ్ వర్బ్. స్టెప్ 3 వచ్చేసి మనకి హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇవన్నీ కూడా నేను క్లియర్‌గా ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. అసలు స్టెప్ 1 అంటే ఏంటి సార్? స్టెప్ 2, స్టెప్ 3 మీరు స్టెప్ అంటున్నారు. ఇప్పటివరకు మేము ఎక్కడా ఇలా వినలేదు. యెస్. అదే అండి. మన యూనిక్ టీచింగ్ స్టైల్. యూనిక్‌గా మనం టీచ్ చేయాలి ఏ టాపిక్ అయినా సరే. అవతల వాళ్ళ మనం చేయకూడదు. మనలా అవతల వాళ్ళు చేయకూడదు. చాలా సింపుల్‌గా ఆన్సర్ రావాలి. చూడండి స్టెప్ 1 ఏంది అంటే ఎల్, ఎఫ్. ఎల్, ఎఫ్ అండి. జాగ్రత్తగా వినండి. అంటే ఏంది? లాస్ట్ పార్ట్ ఫస్ట్‌లోకే వస్తుంది. ఇక్కడున్న లాస్ట్ పార్ట్ ఫస్ట్‌లోకొచ్చిందండి. అది. స్టెప్ 2 ఏంది అంటే హెచ్‌వి అండి. హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఏంది? యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్, హావ్, హాస్, హాడ్ ఇవే ఎక్కువగా. మెయిన్‌గా వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇవండి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి సెకండ్ స్టెప్‌లో. అది గూడా ఎట్లా? దీన్ని బట్టి యూజ్ జేసుకోవాలి.
సో, V5 వచ్చిందనుకోండి యాక్టివ్ వాయిస్‌లో, అప్పుడు స్టెప్ 2లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్ యామ్ అన్నా, ఈజ్ అన్నా, ఆర్ అన్నా. అవి కూడా మళ్ళీ చూడబోతున్నాం మనం. నెక్స్ట్ స్టెప్ 3 ఏందండి సింపుల్ V3 ఖతం. ఇక్కడ ఏ వర్బ్ ఫార్మ్ ఇస్తారో దాని V3. ప్రతిసారి V3యే రావాలి. వేరే ఫార్మ్ రాదు. ఇక్కడ మనకి ఏ ఫార్మ్ అన్నా యూజ్ చేసుకోవచ్చండి. V1, V2, V3, V4, V5 ఎక్కడన్నా ఏదైనా ఈవెన్ ఇక్కడ మనకు సంబంధం లేదు. ఇక్కడ మాత్రం మనం ఫిక్స్‌డ్. స్టెప్ 3 V3. 3, 3 ఖతం. స్టెప్ 4 ఏందండి ప్రిపోజిషన్. ఏందా ప్రిపోజిషన్? బై. ఖతం. ప్రతిసారి బైయే తీసుకుంటాం మనం. నెక్స్ట్ ఇంకేంటిది? ఫస్ట్ వర్డ్, లాస్ట్ వర్డ్ అయిపోయింది. ఇక్కడున్న ఫస్ట్ వర్డ్, లాస్ట్ వర్డ్ అయింది. సో, 5 ఫింగర్స్ ఉన్నాయండి మన హ్యాండ్‌కి. ఇలా యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్‌లోకి చేంజ్ చేయడానికి కూడా 5 స్టెప్స్ ఉన్నాయండి. ఫస్ట్ స్టెప్, లాస్ట్ స్టెప్ మనం చూసాం. అది ఇక్కడ, ఇది అక్కడ చేసేస్తాం. ఫోర్త్ స్టెప్ ఏంటిది? బాయ్. థర్డ్ స్టెప్ ఏంటిది? V3. సెకండ్ స్టెప్ ఏంటిది? హెల్పింగ్ వర్బ్ అండి. ఇప్పుడు మనం నేర్చుకోబోతుంది ఏంది అంటే వాస్తవానికి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అన్న టాపిక్కు పక్కకు పెట్టేసుకొని స్టెప్ 2 నేర్చుకుందాం. అంటే మీ ఫోకస్ అంతా స్టెప్ 2 మీద పెట్టండి. యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ టాపిక్ అంతా కూడా స్టెప్ 2 మీదే డిపెండ్ అయ్యుంది. వేరే మిగతాయి మనకి చాలా ఈజీగా వస్తాయి ఆటోమేటిక్‌గా. స్టెప్ 2 దగ్గరే ఇబ్బంది పడుతుంటారు. సో, మన ఫోకస్ అంతా కూడా స్టెప్ 2 మీద పెట్టాలి. సో, ఐ వెల్కమ్ యూ ఆల్ టు యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? పాసివ్ వాయిస్ అంటే ఏంటి? మీరు వినుండొచ్చు. అవునా? మీ ప్రకారంగా ఏందంటే సంథింగ్ డన్ బై ద సబ్జెక్ట్, యాక్టివ్ వాయిస్ సంథింగ్ డన్ టు ద సబ్జెక్ట్, పాసివ్ వాయిస్ ఓకే అండి అలా. నాది ఎలా ఉందో చూడండి. చూడండి ఇక్కడ హరి ప్లేస్ క్రికెట్ అంటున్నాం. ఇది యాక్టివ్ వాయిస్ అంటున్నాం. ఎందుకంటే సబ్జెక్ట్ యాక్టివ్‌గా ఉన్నాడు గాబట్టి యాక్టివ్ వాయిస్. యాక్టివ్‌గా ఉన్నాడు అంటే ఒక యాక్షన్ చేస్తున్నాడు. ఏం యాక్షన్ చేస్తున్నాడు? ప్లే అన్న యాక్షన్ చేస్తున్నాడు గాబట్టి యాక్టివ్ వాయిస్ అయింది. ఇక్కడ పాసివ్ వాయిస్ అని ఎందుకంటున్నాం? పాసివ్ వాయిస్ అంటే ఏంటి యాక్చువల్‌గా? లేజీగా ఉండడం. యాక్టివ్‌కి అపోజిట్ లేజీ కదా! ఆ లేజీయే అండి పాసివ్ అంటే. కానీ యాక్టివ్ వాయిస్ లేజీ వాయిస్ అని ఇవ్వకుండా యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అని ఇచ్చారు. ఎందుకంటే స్టాండర్డ్ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేశారక్కడ. పాసివ్ వాయిస్ అంటే నథింగ్ బట్ లేజీ వాయిస్ అండి. లేజీ అంటే ఏంటి? ఏ పని చేయకుండా ఉండడం. సో, ఇక్కడ సబ్జెక్ట్ క్రికెట్ అవుతుందండి. ఫస్ట్‌లో ఉన్నది సబ్జెక్ట్ అవుతుంది. దాంట్లో ఇంక ఎలాంటి డౌట్ లేదు. సో, సబ్జెక్ట్ క్రికెట్ అయినప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఏమన్నా పని చేస్తుందా? సబ్జెక్ట్ ఏమీ పని చేయడం లేదు. ఏమీ పని చేయడం లేదంటే యాక్టివ్‌గా ఉందా? యాక్టివ్‌గా లేదా? యాక్టివ్‌గా లేదు. యాక్టివ్‌గా లేదు అంటే ఏంది? పాసివ్. పాసివ్ వాయిస్ అంటున్నామండి. అది పాయింట్. కానీ మనం బుక్‌లో ప్రకారంగా చూసుకుంటే యాక్టివ్ వాయిస్ అంటే డన్ బై ద సబ్జెక్ట్, డన్ టు ద సబ్జెక్ట్. వాడు టాపిక్ పేరేమిచ్చిండు? ఎందుకిచ్చిండు? దాని ప్రకారంగా లాజికల్‌గా ఆలోచిస్తే ఈ న్యూ డెఫినిషన్స్ వస్తాయండి మనకి. వెల్ సార్ అలా యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు యాక్సెప్ట్ చేయరండి. ఈ టాపిక్ పేరు ఎందుకు పెట్టిండ్రు? యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అని. వెల్ ఇక్కడ ఒక కీ పాయింట్ ఒక్కటి డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా మనకి కావాల్సింది స్టెప్ 2 అండి. ఇంక మిగతావన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. ఈ స్టెప్ 2ని మనం పర్ఫెక్ట్‌గా అప్లై చేయాలి అంటే డు నాట్ చేంజ్ ద టెన్స్. టెన్స్‌ని మనం మార్చకూడదు. అంటే ఏంటి? ప్రెజెంట్‌గానే ఉండాలి. యాక్టివ్ వాయిస్‌లో ప్రెజెంట్ ఉంటే పాసివ్ వాయిస్‌లో ప్రెజెంట్ ఉండాలి. పాస్టే ఉండాలి. ఫ్యూచరు ఫ్యూచరే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్‌లో మనం తీసుకుంటే V1 ఒక ప్రెజెంట్ అవుతుందండి. V5 కూడా ప్రెజెంట్ అవుతుందండి. యెస్. ప్రెజెంట్‌లో ఉన్నప్పుడు ఇక్కడ కూడా ప్రెజెంటే రావాలి. ముఖ్యంగా స్టెప్ 2 అండి. స్టెప్ 2 ఇదంతా స్టెప్ 2 గురించి మన మెయిన్ ఫోకసింగ్ ఇప్పటినుంచి. స్టెప్ 2లో కూడా మనకి ప్రెజెంటే రావాలి. పాసివ్ వాయిస్ స్టెప్ 2లో. హెల్పింగ్ వర్బ్ కదా! సో, ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్ ఖతం. V5 వచ్చిన యామ్, ఈజ్, ఆర్ వస్తది. V1 వచ్చిన యామ్, ఈజ్, ఆర్ వస్తది. మళ్ళీ పాస్ట్ ఏంటి? V2 అన్నది పాస్ట్ మనందరికీ తెలుసు. ఇక్కడ పాస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఏం రావాలనుకున్నాం? పాస్ట్. అంటే ఏంటి? వాస్, వర్ పాస్ట్‌లో అవుతాయండి. ఓసారి ఇంకా బేసిక్స్ చెప్తాను నేను. యామ్, ఈజ్, ఆర్‌లు ప్రెజెంట్ అంటామండి. వాస్, వర్ పాస్ట్ అంటాం.
బేసిక్ పాయింట్ కూడా చెప్పుకోవడం ఇంపార్టెంట్. ఫ్యూచర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ ఉంది. విల్ ఫ్యూచర్ అయ్యింది. దాన్ని మళ్ళీ ఫ్యూచర్‌లోనే పెట్టుకోవాలి. విల్లే అయితుందండి. దయచేసి విల్‌ని వుడ్ చేయొద్దు. అబ్సల్యూట్‌లీ రాంగ్. అందుకోసమే ఇక్కడ నేను చెప్తున్నాను. డు నాట్ చేంజ్ ద టెన్స్. టెన్స్‌ని ఎట్టి పరిస్థితిలో మీరు మార్చొద్దు. టెన్స్‌ని మార్చేస్తే ఆన్సర్ మారిపోతుంది. తప్పవుతుంది. సో, ఇదండి యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ మనం స్టార్ట్ చేసుకున్నాం. మళ్ళీ దీన్ని రకరకాలుగా డిస్కస్ చేసుకోవాల్సొస్తుంది. ఇక్కడున్న 5 స్టెప్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. సో, యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్ చేంజ్ చేసుకోవాలి అంటే మనకి నేను 5 స్టెప్స్ అన్నాను కదా! కొన్నిసార్లు 6 స్టెప్స్ కూడా వస్తాయండి. ప్రతిసారి 5 స్టెప్స్ అని ఏమీ లేదు. కొన్నిసార్లు మనం 6 స్టెప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏంటి ఆ సిక్స్త్ స్టెప్ అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అన్నీ కూడా వన్ బై వన్ లర్న్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటో ఇక్కడ మనం చూసామండి. లాస్ట్‌ది వర్డ్ ఫస్ట్ వర్డ్ అని. దాన్ని మనం ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. లేదంటే చాలా చాలా కన్వీనియంట్‌గా లాస్ట్ ఫస్ట్. ఇప్పుడు చూడండి పిల్లలకి సబ్జెక్టు, ఆబ్జెక్టు అన్న గ్రామర్ టర్మినాలజీ యూజ్ చేస్తే వానికి మైండ్ ఖరాబ్ అయిపోతది. ఖరాబే ఖరాబే మైండు ఖరాబే అని. వాని కన్వీనియంట్‌గా స్టెప్ డౌన్ అవ్వడం అంటే ఇదే. డౌన్ టు ది ఎర్త్. వానికి తగ్గట్టుగా టీచ్ చేయండి. సో, అరే భయ్! లాస్ట్ వర్డ్ ఫస్ట్ వర్డ్ అయితుందనా? ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ అయితుందంటే వాడు ఎంత బాగా చేస్తాడు? స్లో లెర్నర్స్ గూడా లాస్ట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళు గూడా క్యాచ్ చేయగలరు. మనమేంది సబ్జెక్టు, ఆబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్టు, సబ్జెక్ట్ అంటాం. వానికి అస్సలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాం మనం వాస్తవాన్ని చెప్తుంటే. సో, స్టెప్ 2 అండి సూటబుల్ హెల్పింగ్ వర్బ్. సరైన హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. మ్యాచ్ కావాలి. అంటే యాక్టివ్ వాయిస్ వర్బ్‌ని బట్టి పాసివ్ వాయిస్ స్టెప్ 2 వస్తుంది. దాన్ని మనం ఎక్స్‌ట్రార్డినరీగా, ఎక్స్‌క్లూజివ్‌గా డిస్కస్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. స్టెప్ 3 వి3 ఖతం. స్టెప్ 4 బై. స్టెప్ 5 ఏంది? ఫస్ట్ వర్డ్ లాస్ట్‌కొస్తుంది. దాన్ని సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటాం. నోట్. సార్ ఇక్కడ 6 స్టెప్స్ అన్నారు కొన్ని సందర్భాల్లో. మళ్ళీ 5 స్టెప్సే చెప్పారు. ఆ సిక్స్త్ స్టెప్ గురించి గూడా చెప్పేస్తే అయిపోతుంది కదా! అని మీరు అనుకోవచ్చు. చూద్దాం దాన్ని కూడా. నోట్ అండి అదేంటంటే ఎక్స్‌ట్రా స్టెప్ అండి. సిక్స్త్ స్టెప్. ఎక్స్‌ట్రా స్టెప్ అంటాను నేను. అంటే అన్ని సందర్భాల్లో రాదు. కొన్ని సందర్భాల్లోనే వస్తుంది. ఏంటి? చూద్దాం. ఈ ఎక్స్‌ట్రా స్టెప్పులు 3 ఉంటాయండి. బీయింగ్ అని, బీన్ అని, బీ అని. ఇవి ఎక్స్‌ట్రా స్టెప్స్ అండి. గుర్తుపెట్టుకోండి. ఈజీగా మనం చెప్పుకోవచ్చు. సో, ఎక్స్‌ట్రా స్టెప్స్ ఎన్ని? బీయింగు, బీను, బీ. ఎప్పుడు రావాలి ఈ బీయింగు? యాక్టివ్ వాయిస్‌లో ఇంగొస్తే బీయింగ్ తీసుకుంటామండి. ఇక్కడ ఇంగు మ్యాచింగ్ జేసుకోవడానికి. యాక్టివ్ వాయిస్‌లో ఇంగ్ రాకపోతే పాసివ్ వాయిస్‌లో బీయింగ్ రాదు. అండ్ బీన్ ఎప్పుడు రావాలి ఎక్స్‌ట్రా స్టెప్‌గా అంటే యాక్టివ్ వాయిస్‌లో హావ్ గాని, హాస్ గాని, హాడ్ గాని ఇవున్నప్పుడు మాత్రమే బీన్ ఒస్తుంది. వేరే అప్పుడు బీన్ రాదు. బీ ఎప్పుడు రావాలి? మోడల్స్ అంటాం మనం. విల్, వుడ్, షాల్, షుడ్, క్యాన్, కుడ్ ఇవి వచ్చినప్పుడు మాత్రమే ఈ బీయింగు, బీను, బీ యూజ్ చేసుకుంటాం. ఇవి ఎక్స్‌ట్రా స్టెప్స్ అండి. ఇవి ఎప్పుడు వాడాలి అంటే యాక్టివ్ వాయిస్‌లో ఉన్న పార్ట్‌ని బట్టి. యాక్టివ్ వాయిస్‌లో ఇంగ్ ఉంటే బీయింగ్. యాక్టివ్ వాయిస్‌లో హావ్, హాస్, హాడ్ ఉంటే బీను. సార్ యాక్టివ్ వాయిస్‌లో ఇంగ్ లేదు సార్ అప్పుడు బీయింగ్ రాదు. ఇంతకుముందు మాకు ఒక సెంటెన్స్ తీసుకున్నాం చూడండి. ఇక్కడ చూడండి బీయింగ్ వచ్చిందా? ఈ ఆన్సర్‌లో మనకి క్రికెట్ ఈస్ ప్లేడ్ బై హర్ అని లేదు. బీయింగ్ రాలేదు. ఎందుకు? ఇక్కడ ఇంగ్ లేదు కదా! యాక్టివ్ వాయిస్‌లో ఇంగ్ లేదు కాబట్టి రాదు. యాక్టివ్ వాయిస్‌లో ఉంటేనే ఇవి ఎక్స్‌ట్రా స్టెప్స్ అన్నయి యూజ్ చేయాలండి. సో, మనం 100కి 100% 5 స్టెప్స్‌ని అప్లై చేస్తాం. వీలైతేనే ఈ సిక్స్త్ స్టెప్ కొంతమందికి ఎక్స్‌ట్రా ఫింగర్ ఇలా వస్తుంది గదా! అలా గుర్తుపెట్టుకోండి. చిన్న ఫింగర్. ఇప్పుడు స్టెప్ వైస్‌గా మనం డిస్కస్ చేస్తున్నామండి. స్టెప్ 1 అండ్ స్టెప్ 2 ఇవేంటో మనకు తెలుసు. ఫస్ట్ వర్డ్, లాస్ట్ వర్డ్ ఫస్ట్ అయితది. ఫస్ట్ వర్డ్ లాస్ట్ అయితది. అంటే ఐ ఉంటే మీ అవుతుందండి. అంటే ఫస్ట్‌లో ఐ ఉంటే దాన్ని లాస్ట్‌లోకి తీసుకొస్తే మీ అయితది. వి అజ్ అవుతుంది. యుగానే ఉంటుంది. హిమ్ అవుతుంది. షీ హర్ అవుతుంది. ఇట్టే అండి. సో, ఇక్కడ షీ ఉంది. ఈ షీని ఫస్ట్‌లో ఉన్న వర్డ్‌ని నేను లాస్ట్‌కి తీసుకురావాలంటే హర్‌గా చేంజ్ చేయాల్సొస్తది.
దే ఉంది, దెమ్ అవుతుంది. సో, ఇవన్నీ గూడా ఫస్ట్ అండి. ఇక్కడ చూడండి ఐవీయు ఇక్కడ చూడండి. ఐవీయు, హీష్ ఇవి ఫస్ట్‌లో వస్తే, ఫస్ట్‌లో వచ్చిన వాడు లాస్ట్‌లోకి రావాలి గదా! అప్పుడు ఇలా చేంజ్ చేసుకోవాల్సొస్తది. ఇది రాణి ఉందనుకోండి, ఇంక రాణి రాణిగానే ఉంటుంది. ఫాదర్ ఫాదర్‌గానే ఉంటుంది. బుక్ బుక్‌గానే ఉంటాయి. మిగతావన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి. బట్ ఇక్కడున్న ఐవి, యూ, ఈ, షీ, ఇట్, దే మనం 7 వర్డ్స్ అని జెప్పేసి క్వెషన్ ట్యాగ్స్‌లో నేర్చుకున్నాం ప్రొనౌన్స్. అవి మాత్రమే మారుతాయి. ఇప్పుడు లాస్ట్‌లో నుంచి నేను తీసుకోవాలి. లాస్ట్‌లో మీ ఉంది. మీని లాస్ట్‌లో ఉన్నది ఫస్ట్‌లోకి తీసుకురావాలంటే ఏంటిది రివర్స్ జేసుకోవాలి. ఐ అవుతది. లాస్ట్‌లో హిమ్ ఉంది. హిమ్‌ని నేను ఫస్ట్‌లోకి తీసుకురావాలంటే ఏమైతది హిమ్? హీ అవుతుంది. అలా అండి. సో, ఒకసారి ఇవన్నీ చూద్దాం. ఐ మీ అవుతుంది. వి ఇక్కడి నుంచి ఇక్కడికొస్తే అజ్ అవుతుంది. యు యుగానే ఉంటుంది. హి ఇక్కడి నుంచి ఇక్కడికొస్తే హిమ్ అవుతుంది. షీ హర్ అవుతుంది. ఇట్ ఇట్ గానే ఉంటుంది. దే ఇక్కడున్న ఫస్ట్ వర్డ్ లాస్ట్‌లోకొస్తే దెమ్ అవుతుంది. లాస్ట్‌లో ఉన్నది ఫస్ట్‌లోకి రావాలనుకోండి ఇప్పుడు హర్ ఉందనుకోండి. హర్ ఇక్కడికి తీసుకొస్తే షీ వస్తుంది. హిమ్ ఇక్కడికి తీసుకొస్తే హీ అవుతుంది. దెమ్ ఇక్కడికి తీసుకొస్తే దే అవుతుంది. డాడ్ ఇక్కడ ఉందనుకోండి. ఫస్ట్‌లో ఉన్నది లాస్ట్‌లోకి తెచ్చినప్పుడు డాడ్ గానే ఉంటది. నౌన్స్ మారవు. రాజు రాజుగానే ఉంటాడు. ఫస్ట్‌లో వచ్చినా, లాస్ట్‌లో వచ్చినా. ఇక్కడ డాడ్ ఉన్నా డాడే. డాడ్ మమ్ కాదు. మమ్ డాడ్ కాదండి. సేమ్ టు సేమ్ యూజ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ స్టెప్ అండి. ఒక్కసారి ఈ సెకండ్ స్టెప్ మీద మనం ఫోకస్ పెడదాం. క్వెషన్ ఎలా వచ్చినా సరే మనకి ఆరామ్‌సే ఆన్సర్ వస్తది. సెకండ్ స్టెప్ గురించి మనం బిగినింగ్‌లోనే డిస్కస్ చేశాం. అదేంటి అంటే టెన్స్‌ని మనం మార్చొద్దు. అంటే ఇక్కడ ప్రెజెంట్ ఉంటే ఇక్కడ ప్రెజెంటే ఉండాలి. పాస్ట్ ఉంటే పాస్ట్ అని చెప్పుకున్నాం కదా! సో, ఎప్పుడైనా యాక్టివ్ వాయిస్‌లో వి1 వచ్చింది అనుకోండి. అప్పుడు పాసివ్ వాయిస్ స్టెప్ 2లో యామ్, ఈజ్, ఆర్ రావాలి. వి2 వచ్చిందనుకోండి వాస్, వర్ రావాలి. ప్రెజెంట్ టు ప్రెజెంట్, పాస్ట్ టు పాస్ట్ అంటున్నాం. ఒకవేళ వి3 వచ్చిందనుకోండి. వి3 ఎప్పుడు సింగిల్‌గా రాదు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ బేసిక్స్. వి3 వచ్చిందంటే ఖచ్చితంగా హావ్ అన్నా, హాస్ అన్నా రావాలి. సో, ఇక్కడ హావ్, హాస్ వచ్చిందనుకోండి యాక్టివ్ వాయిస్‌లో, పాసివ్ వాయిస్‌లో గూడా హావ్, హాసే వస్తుంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చింది యాక్టివ్ వాయిస్‌లో అంటే పాసివ్ వాయిస్‌లో కూడా అదే హెల్పింగ్ వర్బ్ వస్తది. హాడ్ వస్తే హ్యాడే వస్తుందండి. ఇలా. యామ్, ఈజ్, ఆర్ ఇప్పుడు వి4 వచ్చిందనుకోండి. వి4 ఖచ్చితంగా యామ్, ఈజ్, ఆర్‌తో రావాలి. సో, యామ్, ఈజ్, ఆర్ వస్తే ఇక్కడ కూడా యామ్, ఈజ్, ఆరే. వాస్, వర్ వస్తే వాస్, వర్. అంటే యాక్టివ్ వాయిస్‌లో ఒక హెల్పింగ్ వర్బ్ వచ్చిందనుకోండి. పాసివ్ వాయిస్‌లో కూడా అదే హెల్పింగ్ వర్బ్ అంటే ఆ గ్రూప్ హెల్పింగ్ వర్బే రావాలి. ఇక్కడ హావ్ ఆర్ హాస్ వస్తే ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ రాదండి. అలా మ్యాచ్ కాదు. మ్యాచింగ్ చేయాలి అంటే సేమ్ టు సేమ్ తీసుకోవాలి. వి5 వస్తే యామ్, ఈజ్, ఆర్. వి1కి యామ్, ఈజ్, ఆరే. వి5కి యామ్, ఈజ్, ఆరే. ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ ఉన్నా కూడా యామ్, ఈజ్, ఆరే. విల్‌కి విల్, వుడ్ రాదు. వుడ్‌కి వుడ్ అండి. చాలా మంది కొద్దిమంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు. విల్ వుడ్ అవుతది. కాదు, కాదు. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్‌లో ఉన్నాం. సేమ్ టు సేమ్ యూజ్ చేయాలి. క్యానే, కుడ్డే, మేనే, షుడ్డే, మస్టే. అలా సేమ్ టు సేమ్. పించింగ్ చేస్తారు గూడా. "ఏయ్! నువ్వేం తిన్నావు?" అంటే దోస. నేను గూడా దోస తిన్నా. పించింగ్ అంటే సేమ్ టు సేమ్ అని పించ్ చేసుకుంటాను. అది గుర్తుపెట్టుకోండి. సేమ్ టు సేమ్ ఉండాలి. యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ అప్పుడు మనకి సెకండ్ స్టెప్. సో, ఇది సెకండ్ స్టెప్ అండి. ఒక్కసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి ప్లీజ్. క్లిక్ స్క్రీన్‌షాట్. ఇది ఉంటే ఇంక మీరు ఏదన్నా చేయొచ్చు. యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. ప్లీజ్ క్లిక్ ఎ స్క్రీన్‌షాట్ ఎవ్రీబడీ. స్క్రీన్‌షాట్ తీసుకోండి. చూసుకోండి. హోప్ యూ హావ్ క్లిక్డ్ ఏ స్క్రీన్‌షాట్. ఓకే. మళ్ళీ స్క్రీన్‌షాట్ తీసుకుంటున్నారని అనుకుంటున్నాను. మూవింగ్. లెట్ అస్ మూవ్ ఆన్. లెట్ అస్ మూవ్ ఆన్. బట్టి పట్టొద్దండి ఇది గూడా. సింపుల్. ఇక్కడ వి1 ప్రెజెంట్ అయితది కాబట్టి ఇక్కడ ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్. ఇక్కడ వి2 పాస్ట్ అయితుంది కాబట్టి పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ వాస్, వర్. హావ్, హాస్ వస్తే హావ్, హాస్. హాడ్ వస్తే హ్యాడ్.
హ్యావ్ వస్తే హ్యావ్ అన్నా హ్యాజ్ అన్నా వస్తుంది, హ్యాజ్ వస్తే హ్యావ్ అన్నా హ్యాజ్ అన్నా వస్తుంది. V5 ప్రజెంట్ అవుతుంది కాబట్టి ఆమెజ్ ఆర్ అంతే. ఎస్ స్టెప్ 3 ఏంది? V3 యూస్ చేయడం. మనకి V3 ఫార్మ్స్ తెలియాలి. ఇప్పుడు నేను కొన్ని ఫార్మ్స్ చెప్తాను చూడండి. వర్బ్ ఫార్మ్ సింగ్ V2 సాంగ్, సంగ్, సింగింగ్, సింగ్స్. ఎగ్జాక్ట్‌గా V3 యూజ్ చేయాలి. డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్, డ్రింక్స్. డ్రా, డ్రూ, డ్రాన్, డ్రాయింగ్, డ్రాస్. ఎగ్జాక్ట్ V3 ఫార్మ్ మనం యూజ్ చేయాలి. స్టెప్ 4 ఇంక మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. రాయడానికి వస్తే చాలు బల్పం పట్టుకొని లేదా పెన్ను పట్టుకొని బై కథం ఎవరైనా రాసేస్తారు. ఎప్పుడైనా అంతే ఇంక. ఎక్స్ట్రా స్టెప్‌ని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇంగ్ వస్తే బీయింగ్ యాక్టివ్ వాయిస్‌లో. యాక్టివ్ వాయిస్‌లో హ్యావ్, హార్, హాజ్, హ్యాడ్ వస్తే బీన్. విల్, వుడ్, షాల్, షుడ్ ఇవి వస్తే బీ అండి. అప్పుడే రావాలి. వన్ బై వన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. రైట్ నౌ ఏంటిది? షీ సెల్స్ ఫ్లవర్స్. నేనేం చేశాను? సెల్స్ ముందు మీకు ఆల్రెడీ ఇచ్చాను ఇక్కడ లైన్ అక్కడ ఇక్కడ. ఫస్ట్ స్టెప్ ఏమొస్తుంది మీ మైండ్లో చెప్పేసుకోండి. లాస్ట్ వర్డ్ ఫస్ట్లో వస్తుంది. సో ఫ్లవర్స్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? ఇదే అండి నెక్స్టే మనకు కావాల్సింది స్టెప్ 2. ఇక్కడ ఆల్రెడీ నేను లేబుల్ చేశాను. సెల్స్ అంటే V5కి ఏం రావాలి? యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్, ఆర్లో సెట్ అయ్యేది ఏంటి? ఫ్లవర్స్కి ఆర్. ఫ్లవర్స్ ఆర్. వాజ్, వర్ రాదా సార్ అంటే రాదు. ఎందుకంటే V5కి యామ్, ఈజ్, ఆర్లే రావాలి. మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ చూడండి. ఎప్పుడైతే మీకు యాక్టివ్ వాయిస్‌లో V5 ఇలా ఉందో ఏ V5 వచ్చినా సరే పాసివ్ వాయిస్‌లో యామ్, ఈజ్, ఆర్ వేరే రాదు. సో ఫ్లవర్స్ ఆర్. స్టెప్ 3 ఏంది? V3. దీని V3 ఏంటి? సోల్డ్. స్టెప్ 4 ఏంటి? బై. స్టెప్ 5 ఏంటి? షీ. షీని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తే ఏమైతుంది? హర్. సో మొత్తం ఆన్సర్ ఏంటి? ఫ్లవర్స్ ఆర్ సోల్డ్ బై హర్. చూద్దాం ఒకసారి. మన ఆన్సర్ కరెక్టా కాదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. 3, 2, 1, 0. రైట్ వచ్చేసింది చూడండి ఆన్సర్. ఫ్లవర్స్ ఆర్ సోల్డ్ బై హర్. 5 స్టెప్స్ వచ్చాయి చూడండి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్. కథ ఇప్పుడు దూసుకెళ్ళిపోదామండి ముందుకి. 1 బై 1 డిస్కస్ చేసుకుంటూ పోదాం. చూడండి ఫస్ట్ పాయింట్ ఏంది అంటే మనం ఇంక పెట్టేదంతా ఫోకస్ స్టెప్ 2 మీదే. ఎప్పుడైతే యాక్టివ్ వాయిస్‌లో V1 గాని, V5 గాని వస్తే పాసివ్ వాయిస్ స్టెప్ 2లో యామ్, ఈజ్, ఆర్ వస్తుందండి. గుర్తుపెట్టుకోండి. V1, V5 ఏదొచ్చినా యామ్, ఈజ్, ఆర్ రావాలి స్టెప్ 2లో. అండ్ ఇక్కడ చూడండి ఐకి యామ్ తీసుకుంటాం జనరల్‌గా. ఈ, షీ, ఇట్లకి సింగులర్ నౌన్‌కి ఈజ్ తీసుకుంటాం. వి, యు, దే ప్లూరల్ నౌన్స్‌కి ఆర్ తీసుకుంటాం. 3 ఆప్షన్స్ ఉంటాయి కదా! ఈ 3 ఆప్షన్స్‌ని కూడా మనం సిస్టమాటిక్‌గా ఇలా యూజ్ చేసుకోవాలి. నౌ లెట్ us see this. వి స్పీక్ ఇంగ్లీష్. ఇది తీసేస్తున్న అవసరం లేదు. లైన్ పెట్టేసుకున్నా నేను ఆల్రెడీ. స్పీక్ అండి. నాకు కావాల్సింది మెయిన్ వర్బ్ ఫామ్‌ని నేను పట్టుకోవాలి. పట్టుకున్నాను. క్యాచ్ చేశాను. స్పీక్ ఏమైంది? V1 ఫామ్ అయింది. ఓకే. సార్ ఎందుకు వర్బ్ మీద ఫోకస్ పెడుతున్నారు సార్ మీరు అంటే నాకు స్టెప్ 2 కావాలి మెయిన్‌గా. స్టెప్ 2 కావాలి అంటే దీన్ని బట్టే నేను స్టెప్ 2ని తీసుకోవడానికి వీలవుతుంది. జస్ట్ దీని మీద ఫోకస్ పెడితేనే నాకు స్టెప్ 2 వస్తుంది. ఓకే. 5 పార్ట్స్ కదా! ఫస్ట్ ఏమొస్తుంది? ఇంగ్లీష్. సెకండ్ ఏమొస్తుంది? ఈజ్. థర్డ్ ఏమొస్తుంది? స్పీక్, స్పోక్, స్పోకెన్ వస్తుంది. ఫోర్త్ వన్ ఏమొస్తుంది? బై. ఫిఫ్త్ వన్ ఏంటి? వి ఇక్కడికి తీసుకొస్తే ఏమవుతుంది? అస్. సో ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై అస్. చూడండి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్. ఇక్కడ నేను ఈజ్ ఎందుకు తీసుకున్నాను? ఎందుకంటే ఇక్కడ నాకు యాక్టివ్ వాయిస్‌లో V1 ఉంది స్పీక్. ఇక్కడ ఇచ్చాం. యాక్టివ్ వాయిస్‌లో V1 వస్తే పాసివ్ వాయిస్ స్టెప్ 2లో యామ్, ఈజ్, ఆర్ రావాలి. మిగతా స్టెప్స్ ఆటోమేటిక్‌గా వస్తాయండి. కావాల్సిందల్లా స్టెప్ 2ఏ. యెస్. లెట్ us సీ అనదర్ క్వెషన్. ఇంకో క్వెషన్ ఉంది. ఇంక మనకి
1 బై 1 క్వెషన్స్ వస్తూనే ఉంటాయి. వాటి ఆన్సర్స్ మనం చూద్దాం. ట్రై చేద్దాం. రాణి రైట్స్ లెటర్స్. రైట్స్ V5 వచ్చింది. V5 వచ్చిందంటే సెకండ్ స్టెప్ ఏంటి? అమెజాన్. సో, ఫస్ట్ ఏమొస్తుంది? లెటర్స్. తర్వాత ఆర్ రిటెన్ బై రాణి. రైట్, రోట్, రిటెన్ V3. సో, మన ఆన్సర్ రైటా రాంగా చెక్ చేసేద్దాం. ఓకే, ఫైన్. మన ఆన్సర్ వచ్చేసింది ఇక్కడ. లెటర్స్ ఆర్ రిటెన్ బై రాణి అండ్ 5 స్టెప్స్ వచ్చాయి. లెట్ అస్ మూవ్ ఆన్. ఇప్పుడు కొద్దిగా సంథింగ్ న్యూకి వెళ్దాం మనం. యాక్టివ్ వాయిస్‌లో ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ యాక్టివ్ వాయిస్‌లో ఈజ్ వచ్చింది, ఇంగ్ ఫార్మ్ వచ్చింది. యాక్టివ్ వాయిస్‌లో నాకు ఈజ్ వచ్చింది, ఆర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే యాక్టివ్ వాయిస్‌లో నాకు ఇంకా ముందుకెళ్తే యామ్ వచ్చింది. ఏంటిది? మళ్ళా ఇంగ్ ఫార్మ్‌లు వచ్చాయి. అంటే ఇప్పుడు నేను తీసుకోబోతున్న యాక్టివ్ వాయిస్‌లకి యామ్, ఈజ్, ఆర్ వచ్చి V4 ఇంగ్ ఫార్మ్ వస్తుంది. ఓకే, ఏదన్నా ఎట్లనన్నా రాని, మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది స్టెప్ 2. సో, యాక్టివ్ వాయిస్‌లో ఎప్పుడైతే యామ్ గాని, ఈజ్ గాని, ఆర్ గాని వస్తే పాసివ్ వాయిస్ స్టెప్ 2లో సేమ్ అవే రావాలి. యామ్, ఈజ్, ఆర్‌లే రావాలి. యామ్ వస్తే యామ్ అన్నా, ఈజ్ అన్నా, ఆర్ అన్నా వస్తుంది. ఈజ్ వస్తే ఈ మూడిట్లో ఏదన్నా వస్తుంది. ఆర్ వచ్చినా ఈ మూడిట్లో ఏదన్నా వస్తుంది. యామ్‌కి యామే రాదండి. ఈజ్‌కి ఈజే రావాలని ఏమీ లేదు. 3 ఆప్షన్స్‌లో ఏదన్నా రావచ్చు. అండ్ ఇంకొకటి మనం హైలైట్ చేసుకున్నాం ఇక్కడ. ఇంగ్ ఫార్మ్ ఇంతకు ముందే డిస్కస్ చేశాం. ఇక్కడ ఇంగ్ ఫార్మ్ ఉంటే ఇక్కడ కూడా ఇంగ్ ఫార్మ్ ఉండాలి అని చెప్పేసి. యెస్. అది కూడా మనం అప్లై చేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను వర్బ్ ఈజ్ అండి. ఈజ్ ముందు ఒక లైన్ పెట్టుకున్నాను స్లాష్. ఇంకొక వర్బ్ ఇంగ్ దాని తర్వాత, అంటే వర్బ్ ముందు వర్బ్ తర్వాత మనం స్లాషెస్ పెట్టుకోవాలి అనుకున్నాం కాబట్టి యెస్. హెల్పింగ్ వర్బ్ కూడా వర్బే అవుతుంది కాబట్టి దాని ముందు నేను పెట్టాను. హ్మ్. రైట్. ఇప్పుడు లాస్ట్ పార్ట్ ఏమొస్తుంది నాకిక్కడ? ద డోర్. దాన్ని ఫస్ట్ లుక్ తీసుకొచ్చుకోవాలి. తెచ్చాను. ద డోర్ వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి? ఈజే తీసుకున్నాను నేను. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈజ్ ఇచ్చాడు వాడు. ఈజ్ ఇచ్చినప్పుడు ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ రావాలి అనుకున్నాం. సో, డోర్‌కి సెట్ అయ్యేది ఈజ్. ఇంగ్ ఫార్మ్ వచ్చింది కదా! ఇక్కడ కూడా ఇంగ్ ఫార్మ్ కంపల్సరీ తీసుకోవాలి, బీయింగ్. ఇక్కడ ఇంగ్ ఫార్మ్ రాకపోతే ఇక్కడ ఇంగ్ ఫార్మ్ అవసరం లేదు. ఇంగ్ ఫార్మ్ వస్తేనే ఇంగ్ ఫార్మ్ తీసుకోవాలి. బీయింగ్ అండి. ఎక్స్‌ట్రా స్టెప్ అది. దాన్నే మనం ఎక్స్‌ట్రా స్టెప్‌గా పిలుచుకుంటున్నాం. అండ్ దెన్ స్టెప్ 3 ఏంటి? V3. పెయింటింగ్ యొక్క V3 ఏమవుతుంది? పెయింటెడ్. సో, పెయింటెడ్ తీసుకున్నాను. స్టెప్ 4 బై. స్టెప్ 5 హీని ఫస్ట్ వర్డ్‌ని లాస్ట్‌లోకి తీసుకొస్తే హిమ్ అవుతుంది అన్నాం కదా! ద డోర్ ఈస్ బీయింగ్ పెయింటెడ్ బై హిమ్ వస్తుందండి. లెట్ అస్ మూవ్ ఆన్. ఇంకొక క్వెషన్ తీసుకుందాం. వి ఆర్ వాచింగ్ టీవీ లైన్ పెట్టుకుంటా నేను. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో వెళ్ళొద్దు. వర్బ్ ముందు వర్బ్ తర్వాత పెట్టుకుంటే చక్కగా, చిక్కగా వస్తుంది ఆన్సర్ సింపుల్‌గా. లాస్ట్ వర్డ్ ఏమైతుంది ఇప్పుడు? టీవీ. ఓకే, తెచ్చుకున్నాను. తర్వాత ఈజ్. ఎందుకంటే ఇక్కడ యామ్ గాని, ఈజ్ గాని, ఆర్ గాని ఉంటే యామ్, ఈజ్, ఆర్ రావాలి. టీవీ ఈజ్. బీయింగ్ ఎందుకు తీసుకున్నానో మీకు అర్థమయ్యింది అనుకుంటాను. ఇక్కడ ఇంగ్ ఉంది కాబట్టి తీసుకున్నాను. స్టెప్ 3 వాచ్డ్. వాచింగ్ యొక్క V3 ఫార్మ్ వాచ్డ్. స్టెప్ 4 బై. వీని లాస్ట్‌లో ఉన్నది ఫస్ట్‌లో ఉన్న లాస్ట్‌లో తెస్తే అజ్ వచ్చేసింది. వెళ్ళండి. ఇంకా ఇది చూద్దాం. ఐ యామ్ ఈటింగ్ ఫుడ్. ఇక్కడ యామ్ వచ్చింది. ఓకే. యామ్ ముందు ఒక లైను, ఈటింగ్ తర్వాత ఒక లైన్ పెట్టాను. ఖతం. రైట్. ఇప్పుడు లాస్ట్ వర్డ్ ఫుడ్ తీసుకున్నాను. ఫుడ్ ఈజ్. ఎందుకు ఈజ్ ఇక్కడ? యామ్ వస్తే యామ్ అన్నా, ఈజ్ అన్నా, ఆర్ అన్నా రావాలి. ఫుడ్‌కి సెట్ అయ్యేది ఈజ్ అండి. ఇంగుకి ఇంగ్ బీయింగ్. నెక్స్ట్ V3. ఈటింగ్‌కి V3 ఏంటి? ఈటెన్. బై మీ ఫినిష్. సో, ఎక్స్‌ట్రా స్టెప్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ముఖ్యంగా. ఎప్పుడైతే యాక్టివ్ వాయిస్‌లో ఇంగ్ వస్తుందో, ఐఎన్‌జీ ఇంగ్ ఫార్మ్ వస్తుందో వర్బ్‌లో, పాసివ్ వాయిస్‌లో ఖచ్చితంగా బీయింగ్ పెట్టాల్సిందే. నో ఆప్షన్. వేరే చాయిస్ లేదు మనకి. సో, ఇదండి యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్‌ని మనం చేంజ్ చేయడానికి కొన్నిసార్లు 5 స్టెప్స్ ఉంటాయి. కొన్నిసార్లు 6 స్టెప్స్ ఉంటాయి. ఈ 6 స్టెప్స్ వచ్చాయి చూడండి ఇక్కడ. 1, 2, 3, 4, 5, 6. ఎందుకు? ఎందుకు 6 స్టెప్స్ వచ్చాయి? ఇంగ్ ఫార్మ్ వచ్చినప్పుడల్లా 6 స్టెప్స్ రావాలి. ఇంగ్ ఫార్మ్ రాకపోతే 5 స్టెప్సే అండి. వెల్,
మళ్ళీ ఇంకా మనం యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ గురించి ఇంకా చాలా డిస్కస్ చేసుకోవాలి. లెట్ us discuss it in the next session. Now somebody please share your experience. How was the session? టెన్స్ అన్న వర్డ్ నేను దాదాపుగా ఎక్కడ కూడా యూజ్ చేయలేదు. చాలా జాగ్రత్త పడినా. టెన్స్ అన్నది యూజ్ చేసి టెన్షన్ పెట్టకుండా. ఓకే. సంబడీ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మైక్రోఫోన్ అండ్ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్. ఇలా యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్‌ని ఇలా ఎక్కడన్నా విన్నారా? ఎక్కడన్నా చదివారా? ఈ విధంగా యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్ చేయొచ్చు. బాక్సెస్ తీసుకొని 5 స్టెప్స్, 6 స్టెప్స్ అని. యాహ్! సంబడీ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్. రమణ గారున్నారు. యాహ్! సంబడీ ఈస్ రెడీ ప్లీజ్. Sir, good evening, sir. గుడ్ ఈవెనింగ్. Sir, okay, very beautiful, sir. This explanation is, but will it work for all kind of sentences? అబ్సల్యూట్‌లీ. అబ్సల్యూట్‌లీ. Sir, I mean the imperative sentence. యెస్. చూద్దాం. మనం ఇంకా లర్న్ చేసేది ఉంది కదా! ఓకే. చూద్దాం. అక్కడక్కడ లెవెల్స్‌గా డివైడ్ చేద్దాం. ఇక్కడ కూడా మనం లెవెల్స్‌గా డివైడ్ చేసుకుందాం. ఓకే. Okay, thank you, sir. ఓకే. ఫైన్. ఇలాంటివి ఎక్కడన్నా విన్నారా? ఇలా స్టెప్ వైస్‌గా ఇలా బాక్సెస్ అని? ఓకే. నెక్స్ట్ సంబడీ ఎల్స్? అన్మ్యూట్ యువర్ మైక్రోఫోన్ అండ్ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్. ఎలా ఉంది? సెషన్ ఎలా ఉంది? అదొకటి చెప్పేసినా చాలు మీరు. శేఖర్ సార్ గారున్నారు. మన విశ్వనాథ్ సార్ గారున్నారు. చాలా మందున్నారు. ఓకే. రైట్. సార్ రాజశేఖర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవెనింగ్ గుడ్ సార్. ఈవినింగ్ సార్. గుడ్ ఈవెనింగ్. బాగున్నారా? బాగున్నా సార్. బాగున్నా సార్. చెప్ యువర్ క్లాస్ ఇస్ వెరీ ఎక్సలెంట్ సార్. ఓకే. క్లాస్ ఇస్ వెరీ ఎక్సలెంట్ సార్. ఐ డిడ్ నాట్ లిజన్ ఎనీవేర్ సార్ ఇన్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. బ్యూటిఫుల్ సార్ దిస్ క్లాసెస్. ఓకే. బాగా నచ్చిన పాయింట్ ఏంటి ఈరోజు క్లాస్‌లో మీకు? అవి చేంజ్ చేయడం సార్. S1, S2 మెయిన్ స్టెప్ 2 అనేది మెయిన్ సార్ ఇవాళ టుడే. యెస్. 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 మొత్తం టాపిక్ అంతా ఈ స్టెప్ 2 రకంగా మీదే. స్టెప్ 2 సార్ ఇవాళ ఈ రకంగా చెప్పింది ఎక్కడ వినలేదు సార్. ఐ డిడ్ నాట్ లిజన్ ఎనీవేర్ సార్. ఓకే అండి. ఇట్ థ్యాంక్ ఇస్ యూ. వెరీ ఎక్సలెంట్ సార్ యువర్ క్లాసెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఓకే ఎల్స్? సార్. ఓకే. రైట్. నెక్స్ట్ సంబడీ ఎల్స్? ఇంకెవరన్నా మాట్లాడండి. మనకి ఇంకా 1 ½ మినిట్సే ఉంది. విశ్వనాథ్ సార్ గారున్నారు. శేఖర్ సార్ గారున్నారు. చాలా మందున్నారు. లేడీ టీచర్స్ కూడా ఉన్నారు. యెస్. ఉమారాణి మేడం గారు, కవిత మేడం గారు, శ్రీనివాస్ గౌడ్ సార్ గారు, సుకన్య మేడం గారు. కమ్ ఆన్ చెప్పండి. మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోండి. యాహ్! ఉమారాణి సార్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవెనింగ్. బాగున్నారా? యాహ్! ఫైన్ సార్. యాహ్! చెప్పండి. చెప్పండి. ఎలా ఉంది సెషన్ ఎలా ఉంది? అసలు మీ ఎక్స్‌ప్లనేషన్ అర్థం కాకుండా ఉన్నదాన్ని చాలా ఈజీ గోయింగ్‌గా చెప్తారు సార్. ఈ ప్రాసెస్ కోసమే మీ క్లాస్ వినాలని చాలా ఈగర్‌గా అటెంప్ట్ చేశాను గానీ, నేను క్లాస్ లాస్ట్‌లో జాయిన్ అయ్యాను సార్. ఓకే. నాకెక్కడ ఇంకా ఇందులో అనిపించిందనంటే అసలు బీన్ అనేది ఎప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతుంటాం సార్. అవునవును. పిల్లలకి ఎక్స్‌ప్లనేషన్ చేసేటప్పుడు కూడా ఈ బీయింగ్ ఆర్ బీన్ ఈ యూజెస్‌లో చాలా కన్‌ఫ్యూజన్ ఉండింది సార్. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఐఎన్‌జీ ఫార్మ్ కంటిన్యూషన్‌లో వచ్చినప్పుడు ఈజ్ యూజ్ చేయడము, తర్వాతకి ఈ మన బీయింగ్ యూజ్ చేయడం అనేది క్లారిటీ వచ్చింది సార్. నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. సింపుల్. ఇక్కడ ఇంగ్ ఉంటే ఇక్కడ ఇంగ్ ఉంటది. అంటే యాక్టివ్ వాయిస్‌లో ఇంగ్ ఉంటే పాసివ్ వాయిస్‌లో ఇంగ్. ఏంది? బీయింగ్ వస్తది. కంప్లీట్‌గా చెప్పాలి అంటే. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సంబడీ ఎల్స్? థ్యాంక్ యూ. రవి సార్ వాస్ రెడీ. అప్పుడు రెడీగా ఉన్నారు రవి సార్ గారు. ఇప్పుడు మళ్ళీ ఇంకెవరైనా రెడీగా ఉంటే ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మైక్రోఫోన్ అండ్ స్పీక్ అప్. మైక్రోఫోన్‌ని అన్మ్యూట్ చేసి మాట్లాడండి.